సిటీ హీరోస్ ఇయర్ 1 నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సిటీ హీరోస్ ఒక ఇయర్ యానిమే ఇంకా స్టోరీ కూడా ఇయర్ 1 నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్ రెడీ అవుతున్నట్టు మనకు కనిపిస్తాడు. ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్ ఒక దగ్గరికి వస్తాడు. అక్కడ ఒక తాతగారు ఇంకొక వాళ్ళ మనవరాలు ఉంటుంది. వీళ్ళిద్దరు కలుసుకొని హాయ్ చెప్పుకొని ఒక దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు తను షాక్ అవుతాడు. అక్కడ ఒక కార్లు 4 ఉంటాయి. దాంట్లో ఒక కారు ఇది ప్రోగ్రామ్ చేయబడుతుంది. ఇంజన్ని మొత్తం రెడీ చేస్తున్నారు. మీరే చూడొచ్చు. దానికి ఎనర్జీ అంతా ఫిల్ ఆన్ చేసేసి మొత్తం అది ఆన్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఉన్న ఎబిలిటీ ఏంటంటే ఫ్లయింగ్, స్పీడు, అదే ఓన్ కమాండింగ్స్. అంతేకాకుండా అది ఒక పోలీస్ కార్. వాళ్ళిద్దరు సెకండ్ తీసుకుంటారు. అంతే బయటకు వెళ్తూ ఉంటారు. ఆ సిటీలో ఒక రోడ్లో వెళ్తూ ఉంటారు. అక్కడ కార్స్ చాలా ఉంటాయి. అవి హాయ్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఆ సిటీలో అందరూ సంతోషంగా ఉంటారు. వెళ్తుండగా ఒక బ్యాంకుని ఒక దొంగ దోచేసుకొని పారిపోతూ ఉంటాడు. అక్కడికి వచ్చి షాప్ కీపర్ కాడికి వచ్చి డబ్బులు ఇవ్వమని బెదిరిస్తాడు. షాప్ కీపర్ ఎమర్జెంట్గా మనీ ఇచ్చేస్తాడు. ఆ డబ్బులంతా దొంగ వేసుకుంటూ ఉంటాడు. సరే ఎమర్జెన్సీ అలారం ఇచ్చి సిటీ హీరోస్ కమాండ్కి అందచేస్తాడు. ఎక్కడ దొంగ ఎలా ఉన్నాడు అన్ని ఆర్డర్లు వేసుకొని మన పోలీస్ ఆఫీసర్కి సిగ్నల్స్ ఇస్తాడు. మన పోలీస్ ఆఫీసర్ ఫాస్ట్గా అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడికి రాగానే అతను ఉంటాడు. వాళ్ళంతే సప్పంట పారిపోతూ ఉంటారు. వాడమ్మన బడవా వీరేంద్ర ఎట్టు వెళ్తున్నాడు, జల్దీ ఫాస్ట్గా వెళ్దాం పదా. షాప్ కీపర్ భయంతో వణికేస్తున్నాడు. వీళ్ళిద్దరికి పెద్ద పోటీ రేస్ జరుగుతూ ఉంటుంది. ఒకరికి ముందు ఒకరు పోటీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇద్దరు ఒక గొంతులో వెళ్తా కొట్టుకుంటా సస్తా పోతూ ఉంటారు. తోసుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒక చాక్లెట్ ట్రక్ వస్తూ ఉంటుంది. అంతే ఈ కారు ట్రక్ రెండు కొట్టుకోబోతుండగా ఆ బౌన్స్ అన్నిటిని పగలు కొట్టుకుని ఆ ట్రక్ తిరగబడిపోయింది. దొంగ తప్పించేస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ కూడా చేజ్ చేస్తున్నారు. ఇద్దరికి ముఖ్యంగా ఫైట్ జరుగుతూ ఉంటుంది. తను ఆ గొంతులోకి వెళ్ళి తప్పించేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ స్ట్రైట్గా వెళ్తుంటాడు. అంతే దొంగ దొరికాడు కదా అని మన దగ్గర ఉన్న ఒక నెట్, ఎలక్ట్రిక్ షార్ట్ నెట్ లాంచ్ చేస్తాడు. దెబ్బకి ఆ కారు కూడా ఆపి కరెంట్ దెమ్మ జరుగుతుంది వాళ్ళిద్దరికి. అంతే ఇప్పుడు మనకి మళ్ళీ సిటీ హీరోస్ చూపించి వాళ్ళిద్దరు జైలు వేస్తారు. అప్పుడు ఆ గ్రాండ్ తాతయ్య చాలా బాగా చేశారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ పోలీస్ మ్యాన్. మనకి ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ రాబోయే హీరో గురించి తెలుసుకోబోతున్నాం. తనే ఫైర్ స్టేషన్లో తన ఒక మెంబర్.
వీళ్ళు ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటారు. ఫాస్ట్గా మెట్టు పోతూ ఉంటారు. అప్పుడు అక్కడికి పొగ వదులుతారు. అందరూ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక అతనికి పొగ పీల్చడం వల్ల తను అక్కడ ఆగిపోతారు, స్క్రిప్ట్కి వెళ్ళిపోతారు. అప్పుడే మన తాత వస్తాడు. ఇద్దరు సెల్యూట్ చేస్తారు, విషయం చెప్తాడు. వాళ్ళు ముగ్గురు వెళ్తూ ఉంటారు. అంతే, అక్కడ ఒక రూమ్ తాళం వేసేస్తుంటుంది. మనోడేమో ఒక దెబ్బగా దాన్ని పగలు కొట్టి తలుపు తోసుకొని మరీ వెళ్తూ ఉంటాడు. బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ పైనుంచి రోప్స్ వేసుకొని దిగుతూ ఉంటారు. అప్పుడే మన హీరో ఒకటి గమనిస్తారు, తన టీమేట్ ఒక అతను అక్కడే ఉన్నారని. అంతే ఫాస్ట్గా లోపలికి వెళ్ళి తను రెస్క్యూ చేస్తాడు. రెస్క్యూ చేసి కింద తీగేసి వస్తూ ఉంటాడు. అప్పుడే అది మన తాతయ్య చూసి నచ్చాడు, నేను తీసుకొని వెళ్తున్నాను, తాతతో ఫైర్ హాస్పిటల్లో చేరుతావా, నీకు ఫైర్ ట్రక్ అన్నీ ఇస్తాను అని చెప్తారు. కారులో తీసుకొని వెళ్తారు. ఈ లోపల ఎక్కడో నిప్పు అంటుకొని ఫైర్ అంటుకుంటుంది. అది వీళ్ళెవరికి తెలీదు. మన ఫైర్ మ్యాన్ ఏమో అక్కడ ఉంటారు. తనకి డ్రెస్ వేసి మంచి కాస్ట్యూమ్ వేస్తారు. అప్పుడే తనకి 3 కార్లు కనిపిస్తాయి. దాంట్లో ఒక కార్ని తిరిగిస్తారు. ఆ కార్కి ఇంజిన్ సిస్టమ్ అని బుక్ చేసి వేసాక దాని ఎబిలిటీ ఏంటంటే ఎక్కడ నిప్పు వెలగ్గానే సెన్స్ చేసి వాటర్ని దానిపైన వేస్తుంది. ఇంకా తన ఓనర్ లేకపోయినా తను మూవ్ అవ్వగలదు. అంతేకాకుండా తన దగ్గర ఒక ఫైర్ ఎమర్జెన్సీ లాకెట్ ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరు కలుసుకుంటారు, షేకలు ఇచ్చుకుంటారు, కాసేపు మాట్లాడుకుంటారు. మనం నా చూసిన దగ్గర నిప్పు అంటుకొని పెద్ద పొగ వచ్చేస్తుంటుంది. అది బయట వరకు వెళ్ళి లోపల ఉన్న హాస్పిటల్ మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే మన సిటీ హీరోస్ అనే టీంకి ఎమర్జెన్సీ రాగానే మన ఫైర్ మ్యాన్ షాపింగ్ మాల్ దాని పేరు, ఫైర్ హీరో కూడా వెళ్తూ ఉంటారు ఫాస్ట్గా. అక్కడికి ఎంత త్వరగా వెళ్ళాలనుకున్నా త్వరగా వెళ్తుంటారు. ఈ లోపల ఫైర్ స్టేషన్ కూడా అలారం వచ్చి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. దగ్గర ఉన్న ట్రక్స్ కూడా వాళ్ళు కూడా వేసుకొని వస్తూ ఉంటారు బయటికి. ఎంత వీలైతే అంత త్వరగా కాపాడదామని అందరూ సిద్ధంగా వెళ్తూ ఉంటారు. ఆ బిల్డింగ్ మనం చూసుకుంటే పీపుల్ పారిపోతారు, మీడియా అంతా వచ్చుంటారు. అందరూ బయటకు పారిపోతూ ఉంటారు. అంబులెన్స్లు కూడా, ఫైర్ ఇంజన్స్ కూడా వస్తూ ఉంటాయి. మన ఫైర్ మ్యాన్ ఫైర్ హీరో కూడా వస్తూ ఉంటారు, వచ్చి అక్కడ ఆపుతారు. ఫైర్ మెంబర్స్ అందరూ వాళ్ళ వస్తువులు తీసుకొని కాపాడడానికి చేస్తూ ఉంటారు. మన హీరో కెప్టెన్ వాళ్ళకి మంటలు బయట సైడ్ నుంచి ఆపుతారు. కొంతమంది ఏమో లోపలికి వెళ్తున్నారు. మనం దీన్ని మొత్తం క్లియర్గా చూడవచ్చు. ఆక్సిజన్ మాస్క్ వేసుకొని లోపలికి వెళ్ళారు. అక్కడ ఒక లిఫ్ట్ ఉంటే దాన్ని తీసుకుంటారు. ఒక గడపారతో ఆ డోర్ని ఓపెన్ చేస్తారు. చాలా కష్టపడి ఓపెన్ చేసి దానిలో ఉన్న 3 పీపుల్ని కాపాడుతారు. త్వరగా పైకి ఎవరైనా ఉన్నారని చూస్తున్నారు. అప్పుడు ఆ పెద్ద బ్లాస్టర్ వీళ్ళిద్దరు ఇరుకుంటారు. అప్పుడు మన హీరో సరే లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక హోటల్, ఇది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడే మన ఫైర్ ఇంజిన్ టాలెంట్, దాని పవర్స్ ఎన్నో మనకు అర్థమవుతాయి. చెప్పాను కదా ఫ్లైయింగ్ ట్రైన్ ఉంటుంది, అదే ఇది. దాని ద్వారా ఫైర్ ఆపుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెస్క్యూ చేస్తాడు. దాని వాడికి కూడా ఎమర్జెన్సీ అవుతుంది. నేను చెప్పాను కదా ఇప్పుడు ఫ్లైయింగ్ ట్రైన్ వస్తుందని, అదే ఇది ఫైర్ ఎమర్జెన్సీ. వాళ్ళు తప్పించుకొని ఆ బిల్డింగ్ నుంచి ఫాస్ట్గా బయటకు వెళ్తూ ఉంటారు. బయటకు వచ్చేసి వాళ్ళిద్దరిని రెస్క్యూ చేస్తారు. వాళ్ళు రెస్క్యూ చేసేదానికి డాక్టర్స్ కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. బిల్డింగ్ పై ఉన్న ఇప్పుడు ఆపడానికి వీళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. మన ఫైర్ హీరో ఏమో తను కూడా కొంచెం హెల్ప్ చేయటం వల్ల ఆ బిల్డింగ్ ఉన్న ఫైర్ ఆగిపోద్ది. అంటే మనకు సీన్ కట్ అవుతుంది. తర్వాత తన తాత వచ్చి
తనకు కూడా చాలా వెరీ గుడ్, చాలా బాగా చేస్తూ ఉంటారు. ఫైర్ మ్యాన్, హీరో, మనకి నేమ్స్ కూడా రివీల్ వస్తాయి. అంతే ఫ్రెండ్స్, మన ఎపిసోడ్ 1 అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, మన ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. సెకండ్ ఎపిసోడ్లో ఇంక ఇద్దరు హీరోస్ నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎపిసోడ్ ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్స్. యూఎస్ఏ భార్గవ్ దమ్ము చూపించండి ఫ్రెండ్స్.